శ్రీ మహాలక్ష్మి పూజ యొక్క విశిష్టతను ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మవారికి చేసేటటువంటి పూజలలో షోడశోపచార పూజ, రాజోపచార పూజ అని చెప్పి ఉంటుంది. మనం ఎక్కువగా షోడశోపచార పూజనే నిర్వహిస్తాము. ఈ షోడశోపచార పూజలో మొదటగా ధ్యానము, ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పి అమ్మవారి యొక్క పూజను మనము ప్రారంభిస్తాము. గణపతికి పూజించడం వల్ల ఆటంకాలు తొలగితే, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఈ విధంగా అష్టలక్ష్మి యొక్క పరిపూర్ణ అనుగ్రహము మనకు లభిస్తుంది. ఈ అనుగ్రహం లభించాలి అంటే మనము అమ్మవారికి పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చక్కెరతో అభిషేకం చేస్తాం. అంతకంటే విశిష్టమైనటువంటిది అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టం. తేనెతో అమ్మవారికి అభిషేకం చేసి, తామర పూలు అంటారు కదా, అమ్మవారికి ఆ తామర పూలపైనే అమ్మవారు కూర్చుంటుంది. ఆ తామర పూలను అష్టోత్తరం ఒక్కొక్క పువ్వు చెప్తూ 108 నామాలు చెప్తూ అమ్మవారికి అర్చన చేసిన, లేదు మనకు శక్తి లేదు అనుకుంటే కుంకుమార్చన చేసిన, అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే మనకు ఇంట్లో లక్ష్మి పరిహారం అయిపోయి స్థిర లక్ష్మి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుంది, అష్టలక్ష్మి ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటుంది, మహాలక్ష్మి దేవత ఎప్పుడు కూడా మన ఇంట్లోనే ఉంటుంది.